హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకో మంచి కర్రీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. క్యాబేజీ ఇంకా పెసరపప్పు వేసి ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా క్విక్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే క్యాబేజీని ఇలా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి కాస్త పసుపు ఉప్పు వేసుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి. నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు. 60% ఉడికితే సరిపోతుంది క్యాబేజీ. మంచిగా ఇలా పసుపు ఉప్పు వేసేసుకొని వాటర్ వేసేసుకొని మునిగేదాకా క్యాబేజీ మూత పెట్టేసుకొని జస్ట్ ఒక విజిల్కి నాకు ఒక 60-70% ఉడికిందనమాట క్యాబేజీ అయితే. అది ఉడికేలోపు మనమైతే పచ్చికారం ఇక్కడ రెడీ చేసేసుకుందాం. వేయించిన పల్లీలు ఒక గుప్పెడు వేసుకొని ఒక గుప్పెడు ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 7 అయితే వేసాను పచ్చిమిర్చి. మళ్ళీ మనమేం కారం యాడ్ చేసుకోము కాబట్టి ఇక్కడే వేసేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. క్యాబేజ్ అయితే ఉడికిపోయింది. 60-70% ఉడికించుకుంటామంటే దీన్ని అయితే వాటర్ లేకుండా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. 1 అవర్ ముందే పెసరపప్పునైతే ఒక కప్పు నానబెట్టేసుకున్నానండి. దాన్ని కూడా వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకుందాం రెడీగా. కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు వేసుకొని అవి చిటపటలాడాక జీలకర్ర కూడా వేసేసుకుందాం. 2-3 ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని వీటిని మగ్గనిద్దాం. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం పచ్చివాసన పోయేదాకా. ఆనియన్స్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కారం అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఈ ప్రాసెస్ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ ఇంత టేస్టీగా కూడా వండుకోవచ్చని అర్థమవుతుంది. ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత 5-6 మినిట్స్లో పచ్చివాసన అయితే పోతుంది. తర్వాత పెసరపప్పును కూడా వేసేసుకుందాం. పెసరపప్పు వేసేసాక మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇది కూడా ఒక 3-4 మినిట్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ పెసరపప్పు మంచిగా మిక్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు క్యాబేజీని అయితే వేసేసుకుందాం. దీన్నంతా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను నేనైతే. క్యాబేజ్లో ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడకపెట్టాం కాబట్టి ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవాలి. క్యాబేజ్లో వేసింది ఆల్మోస్ట్ సరిపోదు, ఖచ్చితంగా వేసుకోవాల్సి వస్తుంది. 1/2 టీ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్నాక మంచిగా ఇలా ఒక 2 మినిట్స్ అయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఖచ్చితంగా మూత పెట్టి మగ్గనిద్దాం. ఎందుకంటే ఫ్లేవర్స్ అంతా మంచిగా క్యాబేజీకి పట్టి మంచిగా ఉడుకుతుంది అనమాట. మనం ఒక 60% ఉడికించుకున్నాం కదా. సో ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ సిమ్లోనే పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి 10 మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా ఉడికిపోయింది. క్యాబేజ్ అంతా దగ్గరకు వచ్చేసింది. కారం ఫ్లేవర్స్ అయితే క్యాబేజీకి మంచిగా పట్టి సూపర్ టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి వీడియోస్ అన్నీ.